తల్లి కాస్త అద్దం ఉంటే పెట్టడమ్మా. తల్లి నీతో పాటు ఇంకా ముగ్గురుంటుండే కదయ్యా, వాళ్ళెక్కడా? వాళ్ళు ఈ మధ్య కొత్త ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు తల్లి, అందుకే ఇక్కడికి రావట్లేదు. ఆన్లైన్ బిజినెసా? ఏం బిజినెస్ అయ్యా? అన్నా నాకు 500 కావాలి, ఫోన్ పే చెయ్యి బ్రో. ఐఫోన్ కొనడానికే 1 lakh తక్కువైంది, పంపవా? బ్రో నా బ్యాలెన్స్ అయిపోయింది, ఒక 300 కొట్టండి బ్రో ప్లీజ్. హలో గైస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని ఆణిముత్యాల గురించి. ఫేక్ పేమెంట్ ప్రాంక్స్ చేయడానికి కొన్ని యాప్స్ ఉంటుండే కదా, ఫోన్ పే లాంటివి. ఇప్పుడు అవి యూజ్ చేసుకొని కొంతమంది కాంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అండ్ ద వియర్డ్ పార్ట్ ఈస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ బిలీవింగ్ ఇట్. इस भाई का कमेंट है कि 45,000 भी दे दो, EMI भरनी है और इनको पेमेंट भेज दिया है। प्रूफ के लिए साइड पे स्क्रीनशॉट देख सकते हो। అరే నువ్వు వాడు ఎవరినో నమ్మి అంత డబ్బులు పంపనికే, వాడేమన్నా నీ బ్రదరా బ్రదర్ ఇల్లోనా? 200 రూపాయల ఆన్లైన్ ప్రోడక్ట్ కి నో రిటర్న్ పాలసీ ఉంటేనే కొనడానికి 10 సార్లు ఆలోచించేటోళ్ళు ఇన్స్టా రీల్స్ లో నన్ను ఫాలో అయ్యి కామెంట్ పెడితే మీ ఈఎంఐలు కడతా, మీ అందరూ తాగనికే డబ్బులు పంపుతా. హలో హలో అన్నా, నీ పెద్ద ఫాలోవర్ నన్నా, నీ ప్రతి ఒక్క వీడియో కామెంట్ పెట్టి లైక్ కొడతానన్నా. మీరు అందరికి డబ్బులు పంపుతారు కదా, నాకు 20,000 కావాలన్నా, ఈఎంఐ ఉంది, కొంచెం పంపుతారా అన్నా? మొన్న ఇంకో వీడియో మీద కామెంట్ పెట్టానక్క, 2 రోజులు ఆగితే రిప్లై వస్తుంది. దానం చేసేందుకు చేంజ్ లేదని ఎదుటోడికి 10 రూపాయల నోట్ ఇచ్చి చేంజ్ తీసుకొని మళ్ళీ ఆడికి రూపాయి దానం వేసేటోళ్ళు కూడా ఇన్స్టాలోకి వచ్చి లక్షలు ఉత్త పుణ్యానికి పంపుతున్నాం అంటున్నారు. అన్న మా ఇంట్లో కొంచెం కష్టం ఉంది, ఒక 200 ఉంటే పంపివా? 200 పంపిస్తాను, కాబట్టి ఇక్కడ ఉంది చూడు. పంపిస్తాను అని ఎవడికో పంపిన స్క్రీన్ షాట్ పెట్టి ఇక్కడ ఉంది అంటున్నాడు. స్కూల్కి వెళ్ళి డెసిమల్స్ నేర్చుకోవడం పక్కన పెట్టి ఇన్స్టాలో పీపుల్ ని డిసీవ్ చేయడం నేర్చుకున్నావా తమ్మి? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అన్నా ఇప్పుడు నువ్వేమన్నా? అన్నా అరే మన తమ్ముడినే అన్న అంటున్నాడంటే వాడే 3వ క్లాస్ వాడు అయి ఉంటాడు. లవర్ లేదని ఫీల్ అవుతున్నా, ఫీల్ కి 200 సెండ్ బ్రో. బ్రో నీకు 200 కాదు 500 పంపిస్తాను, ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. రా అన్నా రా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ స్కీములన్నీ పెట్టింది, మరి సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఏమి లేవా అనుకుంటున్నారు జనాలు. నువ్వు వచ్చావు. రాయర్ చినిగిపోయా బ్రో, పరిగెత్తలేకున్నా, ఒక 5,000 కొట్టు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? అన్న గర్ల్ ఫ్రెండ్ లేదు అని బాధపడినోడికి 500 సెండ్ చేసావు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని బాధపడుతున్నా అన్న, మినిమం 1000 సెండ్ చేయవా? అరే ఇస్తాడు బ్రో, సింగిల్ గా ఉంటే 500, పిల్లలు పుడితే బారసాలకి చెరో 1000, మళ్ళా ముసలోళ్ళు అయితే పెన్షన్లు కూడా ఇస్తాడు. అంటే అది మా గాడిద పెద్ద మనిషి ఫంక్షన్ కి ఒక 5,000 పంపు బ్రో. సరే పంపిస్తున్నా చూడు. నీ మీద చేతబడి చేయనికే నిమ్మకాయలు కొనాలి, 200 పంపు బ్రో. సరే పంపిస్తున్నా చూడు. హే ఇటు చూడు తమ్ముడు, బైక్ ఈఎంఐ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, 5,000 ఫోన్ పే చెయ్యి, మళ్ళీ రిటర్న్ చేస్తా. ఏంటి మళ్ళీ రిటర్న్ చేస్తా అంటున్నావు? మనం ఇచ్చి పుచ్చుకున్న రిలేషన్షిప్ అనుకుంటున్నావా? 5,000 కదా అడిగావు, ఒక్కటే నిమిషం 10,000 పంపిస్తా. నెక్స్ట్ మంత్ కూడా కావాలి కదా. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మన తమ్ముడు టీచర్ దగ్గర రెడ్ పెన్ లేకపోతే పెన్ ఇవ్వడు, 10,000 కొడతాడు ఒక స్టేషనరీ షాప్ కొనుక్కోమని. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో తమ్ముడు మార్క్స్ మీద డిస్కషన్ జరగదు, తమ్ముడే టీచర్ శాలరీ మీద డిస్కషన్ పెడతాడు. మేడం వాళ్ళు ఇచ్చే 50,000కి హిందీ ఏం చెప్తారు గానీ నా బయోలో ఉన్న లింక్ ఫాలో అయిపోండి. నీ స్కూల్ ఫీజు
ఇందులో 22 నెంబర్ నాపై స్క్రీన్ షాట్ ది. నువ్వు తీసిన స్క్రీన్ షాట్ నాకు మెసేజ్ చేసి 22 గెలుచుకో. ఇట్లా నువ్వు స్కూల్ ఫీజు అంతా తెచ్చి గివ్ అవేస్ లో పెడుతున్నావని ఇంట్లో తెలిసిందనుకో, నువ్వు గివ్ అవేస్ ఇవ్వడం కాదు, గివ్ అవేలో ఇవ్వబడతావు. స్క్రోలింగ్ నెంబర్ నుండి 22 అనే నెంబర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించే వారికి డెల్ ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చేపోతే రేయ్ నా ల్యాప్టాప్ ఎవర్రా ముట్టింది? నా స్వలాభం స్వార్థం ఏమీ లేదు. మళ్ళీ ఇంట్లో ఉన్న సామాన్లని గివ్ అవే ఇచ్చేస్తున్నాను మొదలుపెట్టి ఉంటాడు. ఖచ్చితంగా మనీ పంపిస్తా. ఎంత అడిగా 130 కదా? అక్కడేం లేదు కదా మావా. ఒరే అక్కడ ఏమీ ఉండదు, ఉన్నట్టు మనం అనుకోవాలి. 1000 రూపాయలు పంపా అని క్యాప్షన్ లో 10 మిలియన్ రాశాడు. ఆ 1000 రూపాయలు పెట్టి ట్యూషన్ పోతే 2 బ్రెయిన్ సెల్స్ అన్నా పెరుగుతాయి. నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే. రే ఈ రోజు నీ బర్త్డే కదా, మరి పార్టీ ఇస్తున్నావా? మనదేమన్నా ఇచ్చి పుచ్చుకునే రిలేషన్షిప్ అనుకుంటున్నావా? నేను అంటే నేనేం కాదు, నేను అంటే మనం. ఎవరి డబ్బులు వాడు పెట్టుకుందామంటే బిర్యానీ తిన్నిక పోదాం. 3 iPhone 15 Pro Max లో ఒక iPhone 15 Pro Max ని గిఫ్ట్ చేయబోతున్నాం. ఇంకోటి నువ్వే ఉంచుకుంటావు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టావనా ఇవ్వట్లేదు. హేట్ యూ అంటే మనమని నువ్వు నమ్మావు, మరి అది నేను నిర్వర్తించాలి కదా. మొన్న ఇలాగే నాన్ వేసిన బ్రో కూడా ఐఫోన్ గివ్ అవే రండి బాబు రండి, చవకా 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 అన్నాడు. ఇంకేముంది, ఐఫోన్ అనగానే 1.4 మిలియన్ కామెంట్స్ అయ్యాక ఇంకో వీడియో అప్లోడ్ అయింది. విన్నర్ ని అనౌన్స్ చేయడానికి కాదు, మీ కామెంట్స్ ఎక్కువైనందువలన ఐఫోన్ గివ్ అవే రద్దు చేస్తున్నాం. అంటే 1.4 మిలియన్ పీపుల్ అయ్యారు. చవకా చవకా చవకా. కుర్రోళ్ళు నిన్న మా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ వచ్చింది. ఒక కుర్రాడు కామెంట్ చేసాడు, ఒరే కుర్రాడా ఒక 200 ఉంటే ఫోన్ పే చేయరా, చెప్పులు కొనుక్కోవాలి. అరే ప్రతి ఒక్కడు వీడియోలో ఆ యానిమల్ మూవీ బీజిఎం వేసుకుంటూ ఒకటే మ్యూజిక్. ఇప్పుడైతే ఇలాంటి యాప్స్ ఉండడం వల్ల మీకు నడుస్తుంది, కానీ అదే రియల్ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే 10 లక్షలు కనీసం ఈఎంఐ కట్టనా మా ఈఎంఐలు కట్టరా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. అన్న ఈ ఎండకి నాతో అయితలేదు అన్న, చల్లగా ఒక బీర్ తాగుతా అన్న, ఒక 150 కొట్టావా ప్లీజ్. అరే తమ్ముడు ఈ ఎండలలో ఒక బీర్ కెడ చల్ల పడుతూ 2 బీర్లు తాగు, మిగతా స్టఫ్ తెచ్చుకో. 500 అయితే ఫోన్ పే చేసిన. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. మా అమ్మ నాన్న కూడా ఇప్పటి వరకు తిన్నావా అని అడిగారు, కానీ తాగుతావా అని అడగలేదు. నీ దగ్గర పైసలు ఉండొచ్చేమో గానీ రీతి అనేది నువ్వు ఎగిరేసిన 50,000కి ఇంకో 50,000 యాడ్ చేసినా దొరకదు. అసలు ఈ శివాజీ లెవెల్ ఎలివేషన్ ఎందుకు భయ్యా? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అన్న పైసలు ఎవరికి చేతికి పంచడు, థియేటర్ లో పేపర్లు ఎగిరేసినట్టు పైకి ఎగిరేస్తాడంట. ఎందుకంటే సో నా కంటెంట్ కాదు, అది నా కంటెంట్ కాదు, నా కంటెంట్ నేను ఇట్లనే చేస్తాము. బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రోడ్ మీద న్యూసెన్స్ కాంటెంట్ ఏంటి బ్రో? మనీ మైకంలో మేనర్స్ మర్చిపోకూడదు భయో. అయినా ముందు జనాలు మారాలి, ఇలాంటి స్క్రాప్ ని నమ్మొద్దు. బట్ జనాలు ఒకడు వందిస్తున్నాడంటే గుడ్డిగా ఫాలో అయిపోయి పబ్లిక్ ఫిగర్ ని చేసిస్తారు. సరే ఒకవేళ 100 నిజంగా ఇచ్చినా రేపు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, అది చేయండి ఇది చేయండి అని లక్షలు కూడా పోగొట్టేస్తారు. అప్పుడు సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఏం రానులేండి. అండ్ నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ డు చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. అంటిల్ దెన్ బై బై. అన్నా మా దున్నపోతుకి దిష్టి తీయించాలి, 100 కొట్టు. చుట్టండి. హలో బేబీ, తిన్నావారా? నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. రే అప్పుడు ఖాళీగా ఉండదులే. సుశీలా
రా